చాలా ఎత్తైన ప్రదేశం. ఉక్కుపాదం ఇక్కడే ఉండేది. ఇక్కడ నుంచి కొద్దిగా స్లిప్ అయినా కూడా కిందకి వెళ్ళిపోతాం, ప్రాణాలు ఉండవు. చాలామంది వస్తారు ఇక్కడికి కూడా, కానీ ధైర్యవంతుల వరకే వస్తారు. చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి రావాలన్నా కూడా, పైకి ఎక్కాలన్నా కూడా కింద నుంచి మెట్లు ఎక్కి రావాలా. చాలా భయంకరమైన దూరం ఉంది. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చాలా కష్టం. ఉక్కుపాదం ఇది ఉక్కుపాదం. ఉక్కుస్తంభం, ఉక్కుపాదం కాదు, ఉక్కుస్తంభం. ఆయన పాదాలు. అక్కడ మెట్ల మీదగా రావాలి. అయ్యో కింద మెట్ల మీదగా. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. చూశారుగా ప్రదేశాలన్నీ. అహోబిలం ఉక్కు స్తంభం ఇక్కడికి. ఉక్కు స్తంభం కాడ పాదాలు. అవి కిందకి చూడండి, కొంచెం మిస్ అయినా కూడా ఇంక మనిషి ఇంక పనికిరాడు. ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం నమో నారాయణాయ. ఇదే మనం చివరి ఉన్నది. నేను ఉక్కు స్తంభం అంటే పెద్దగా ఉంటుంది అనుకున్నా, చిన్న మామూలుగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చే ప్రదేశమే భయంకరమైన ప్రదేశం. అహోబిలం యాత్ర అంటే ఇక్కడికి ఉక్కు స్తంభం కాడికి రావాలంటే, నేను ఎన్నో యాత్రలు చేసినాను, కానీ ఈ యాత్ర చేయటం నాకు సాహసంతో కూడిన పని. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఇదే ఉక్కు స్తంభం. స్వామివారి పాదాలు. చాలా సాహసమే ఇది. చాలామంది వస్తున్నారు, కానీ సాహసంతో కూడిన. చూడు కింద ఎంత దిక్కులు ఉందో. అహోబిలం ఉక్కు స్తంభం. ఇక్కడికి రావాలంటే అందరి వల్ల అయ్యే పని కాదు. కొంచెం స్లిప్ అయిందంటే కిందకి వెళ్ళిపోతాం, ప్రాణాలు కూడా ఉండవు. ఇదిగో చూడు కిందనే లోయ. కిందకు వచ్చే దారి ఎవరు లేరు, ఇంకా నేను ఒక్క స్వామినే ఉంది. అందరూ వెళ్ళిపోయారు చాలా వరకు. టైం 5:30గా వస్తుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి అండ దయతో కిందకి దిగుతున్నాను. ఇది ప్రదేశం. అదే ఆ రోడ్, అది నేను నడిచి వచ్చేది. ఇటు నుంచి ఎత్తైన ప్రదేశం. ఇది దిగేది, కిందకి దిగుతాం. చాలా కష్టంగా ఉంటుంది. అహోబిలం కొండలు ఇవన్నీ. చీకటిగా ఉండేళ్ళకి రాలేదు సరిగా వీడియో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. అహోబిలం నరసింహ. ఇది చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడి వచ్చా. చాలామంది వస్తారు, నేను కూడా కాదు.
ఇక్కడ కొద్దిగా మిస్ అయ్యామంటే కిందకి వెళ్ళిపోతాం. అదిగో ఆడ అక్కడ ఆ మనిషి నిలబడ దగ్గర. అహోబిలం ఉక్కు స్తంభం దగ్గరికి వస్తున్నాను దగ్గరికి. కొంచెంసేపట్లో ఉక్కు స్తంభం దగ్గరికి చేరుకుంటా.